పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు. తొలి విడతకు నేటితో ముగిసిన గడువు. పెద్దపల్లి జిల్లాలో రాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్. కోడ్ నేపథ్యంలో నిలిపివేత. ఇప్పటి వరకు 44 లక్షల చీరల పంపిణీ. ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం. ప్రపంచానికి మా విజన్ ఏంటో చూపిస్తామన్న శ్రీధర్ బాబు. డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో డ్రోన్ షో. ఒకేసారి 3000 డ్రోన్లతో ప్రదర్శన. గ్లోబల్ సమ్మిట్ ముగింపు రోజు నిర్వహణ. 50,000 కోట్ల స్కామ్ అనేది అవగాహన లేని మాటలు. టెండర్లే పిలవకుండా స్కామ్ ఏంటి? బీఆర్ఎస్ విమర్శలకు భట్టి కౌంటర్. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం. 32% రిజర్వేషన్లు కూడా ఇవ్వడం లేదు. వారి స్థానాల్లో ముస్లింలు కూడా పోటీ చేస్తారన్న కిషన్ రెడ్డి. పెంచలయ్యను హతమార్చింది టీడీపీ శ్రేణులే. కుట్రదారులు కోటంరెడ్డి అనుచరులన్న కాకాణి. టీడీపీ కార్యకర్తలకు సంబంధం లేదన్న కోటంరెడ్డి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి. కొలికపూడి అంశాన్ని నేను చూసుకుంటా, ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు సూచన. అమరావతి అంతులేని కథగా మారింది. రైతుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడింది. వారికి వెంటనే రిటర్న్ ప్లాట్స్ కేటాయించాలన్న అంబటి. పవన్తో విశాఖ సిపి భేటీ. విశాఖలో గోమాంసం నిల్వల కేసుపై చర్చ. ఈ కేసులో చర్యలు తీసుకోవాలని కోరిన పవన్. గూడూరును నెల్లూరులో కలపాలి. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు కొనసాగించాలి. సబ్ కమిటీకి సోమిరెడ్డి లేఖ. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్న నాదెంట్ల. కల్తీ నెయ్యి కేసులో సిట్ ఎంక్వైరీ. టీటీడీ ఉద్యోగుల పాత్రపై విచారణ. మరో 12 మందిని నిందితులుగా చేర్చేందుకు మెమో. ఏపీ సీఎస్ పదవీ కాలం మరో 3 నెలలు పెంపు. ఈ నెల 30తో ముగింపు. 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు. ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ. ఈమెయిల్స్ ను రిట్రీవ్ చేసిన పోలీసులు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై ఆరా. ఎయిర్ బస్ విమానాల్లో వేగంగా సాఫ్ట్వేర్ అప్డేట్. 270 విమానాలకు పూర్తి. డీజీసీఏ ప్రకటన. దూసుకొస్తోన్న దిత్వా తుఫాన్. తమిళనాడులో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పుణే, వడోదర నుంచి 10 అదనపు బృందాలు తరలింపు. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. 5 జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఛాన్స్. అప్రమత్తమైన అధికారులు. ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం. ఎన్నికల సంఘం ఉద్యోగులపై ఒత్తిడి పెంచారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణలు. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులకు కస్టడీ పొడిగింపు. 4కి మరో 10 రోజుల కస్టడీ. పూర్తి వివరాలు రాబట్టనున్న ఎన్ఐఏ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.